హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈజీ పల్లి చట్నీ చూద్దాం. ఓన్లీ 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. పల్లీలను మనం మంచిగా వేయించుకోవాలి, మాడకుండా మంచిగా వేయించుకోవాలి. అట్లనే కరివేపాకు కడిగి మంచిగా వేయించాలి. అది కూడా ఆయిల్ లేకుండానే వేయించుకోవచ్చు. ఇంకా మనం ఇందులో మీకు కావాల్సినంత మిర్చి కూడా వేయించుకోవాలి. నేను ఈ క్వాంటిటీ పల్లి చట్నీ ఇద్దరి క్వాంటిటీ కోసం చేస్తున్నాను. ఇట్లా మంచిగా కరివేపాకుని మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని వేయించుకున్న పల్లీలు అట్లనే వేయించుకున్న కరివేపాకు, నేను నా చట్నీకి సరిపోయేంత 2 మిర్చీలని కూడా వేయించుకున్నాను. సో ఆ మిర్చిలో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇట్లా డ్రై పౌడర్ వేసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే ఫైన్ పౌడర్ అవుతుంది. దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని మనం చట్నీ లాగా చేసుకోవచ్చు. అట్లనే ఆ డ్రై పౌడర్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం 1 వీక్ వరకు యూజ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మస్ట్ ట్రై అండ్ కామెంట్ బిలో. బాయ్ గైస్.